అబ్బా ఊరుకోండి ఓపెన్ ప్లేస్ లో ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది? రేయ్, రండ్రా. రండి చూద్దాం. చూద్దాం. ఏయ్, అలా చూడండిరా, ఆడు డాబా మీద ఇచ్చల విడిగా ఎలా రెచ్చిపోతున్నాడు. మనం ఎందుకు పనికిరాం. ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలిరా. రేయ్, థు, అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు. ఎక్కడ చాచారా ఎంతసేపు? 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా? ఇదిగో తాగు. ఇచ్చి తగలడు. ఆహా, తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. నీళ్ళ అవసరం లేదులేరా. ఛ! అమ్మవారు అందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా నువ్వు చల్లగా ఉండాలి తల్లే. దండాలు తల్లు. రేయ్, అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా చెల్లెలు వస్తున్నట్టుంది. కొట్టాలరా? అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివి అని చెప్పారు. ఓ, అదా సంగతి. ఏంటమ్మా? అన్నా అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ, నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఆ అర్థమైందిలే. తాగి భోజనం చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి వేరే దారి లేదు. చెల్లి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? సరే హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి అంటే వీళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జోకొట్టాల్సి వస్తుంది. రే, టైం వర్కౌట్ అయ్యేలా ఉంది. సరంజామా రెడీ చేసుకోండి. మామా, ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరిని మోసం చేయబోతున్నాం. వసూలు వెయిట్ గా రావాలి, ఓకేనా? అమ్మా తల్లి నువ్వే సరే, కాపాడాలి. పదండ్రా, పదండి. ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించామంటే హుండీ నిండిపోద్ది. అంత అచ్చొచ్చిన చెయ్యి. అత్త, అత్త. తెచ్చి ఊరుక. ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు. అత్త, నిన్ను మావని చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతురులా ఉన్నావత్తా. పోరా సిగ్గేస్తుంది. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నాం. సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా? మీ మావయ్యని అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వనరా. స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. మామా వెయ్యండి, మామా వెయ్యండి, మామా వెయ్యండి, మామా వెయ్యండి, వెయ్యండి. వేసానండి. శబాస్, మావ వేయటానికి తడబడిన అత్త లటక్కన వేసేసింది. మరీ పొగడొద్దు, సిగ్గేస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. ఒరే అల్లుడు, అక్కడ చూడరా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఆయన్ని బురిడి కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా? రేయ్, బాగా డబ్బున పట్ల ఉందిరా. రండ్రా, రండి రండి. రండి అమ్మాని గారు. ఎస్, వాట్ ప్రాబ్లం? ఓ, అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. ఆ, చక్కగా నాకు యాలుకాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే, వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా, హుండీలో లైట్ వెలుగుతోందా? అవునురా. దొంగనోడు వేసేసాడురా. నిజమేరా? ఒరే దొంగన అబ్బాని, నా పేరు అది కాదు కదా. వెలుగుబట్టే వెనక తిరగరా. నీలాంటి వాళ్ళ రోడ్లో నడవనివ్వకూడదురా. కరెంట్ స్తంభానికి కట్టేసి ప్యాడ్ నీళ్లు పోయాలి. ఏమనుకున్నావో? What problem? నువ్వే పెద్ద ప్రాబ్లం. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? రేయ్, ఎక్కడ్రా గాంధీ తాత ఫోటోని కనపట్లేదు ఇక్కడ? స్మాల్ మిస్టేక్. తొందరలో గాంధీ తాతగారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు. తొందరపడి అనవసరంగా హుండీలో డబ్బులు వేసానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను. కనీసం డ్రాయరన్నా ఉంచారు. రేయ్, అమ్మోరు తల్లిని వచ్చాను. ఉండిలో డబ్బులు వేయండ్రా. పొంగళ్ళు పొంగించండి. ఆ, రండి రండి, త్వరగా రండి. వేయండి వేయండి, త్వరగా వేయండి. త్వరగా వేయండి వేయండి. వెయ్యి, వేయండి వేయండి. వేశారు కదా, ఇక రండి 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 రండి. బిళ్ళ బ్రహ్మాండంగా ఇస్తున్నాం, ఇంకా చాలు. అరే వెళ్ళి ఎవరి పనులు చూసుకోండి. కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాన్ని మొహన్ కొట్టండి, లేకపోతే చచ్చూరుకుంటది. ఇన్స్పెక్టర్ గారు బండి ఆపండి.
అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం మీ వల్ల అయింది 5,000 10,000 హుండీలో వెయ్యండి అయ్యా అవును సార్. పోలీస్ దగ్గర వసూలా సరే అమ్మగారికి ఇవ్వు. మీ చేత్తో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా అయ్యో సార్ 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 ఆగండి సార్ 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 ఏంటి సార్ ఇది? సార్ సార్ ఆగండి సార్ 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 ఆగండి సార్ సార్ ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరికి వచ్చావంటే తోట తీస్తాను. అలాగే సార్ మర్యాదగా వెళ్ళి నీ పనులేంటో నువ్వు అలాగే చూసుకో. సార్ రే రే రండి 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 రే ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళురా మనం మళ్ళాంటో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో ఎలా నడుద్దో నాకు చాలా దిగులుగా ఉందిరా అందుకే ప్రజాసేవ చేస్తున్నాను తీసుకో బామ్మర్ది అది నా చేతికి నువ్వు ఇవ్వు. తీసుకో అల్లుడు అరే హుండీలో మిగిలిన చిల్లరను పెట్టి టిప్పగా ఉంచుకో అయ్యే గాడిద ఏ శ్రీదేవి మురళి మురళి ఉన్నట్టుండి మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి త్వరగా కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఏ లూజు నీకేనా బుద్ధుందా? నేను 2-వీలర్ మెకానిక్ని. కారు నడిపేవాడు అడుగు అక్కడ పడుకుని ఉన్నాడు, వెళ్ళి లేపు. పొద్దున్న చిరాకెక్కిస్తాను. రవికుమార్ అన్నా 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 హఠాత్తుగా మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి. నువ్వు వచ్చావంటే కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే దిగులు వెళ్దాం పడకో మా వంశంలో అందరికీ సుఖప్రసవమే. అవును మా అక్కకి పురుటి నొప్పులు వస్తున్నాయి. రైట్ లో ఉన్నోడిని లెఫ్ట్ లో ఉన్నోడిని లేపావు, నన్నేమో పేడ తొక్కినట్టుగా తొక్కి పారేసావు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఊరికి వాగా ఉంటే కొడతాను. అన్నా కాస్త నువ్వు త్వరగా వచ్చావంటే. నువ్వు షెడ్యూకి వెళ్ళు నేను వెళ్ళొస్తాను. కృష్ణ విజయ నిర్మల రాజశేఖరం జీవిత మన హీరో శ్రీకాంత్ ఓహా వీళ్ళందరికీ షూటింగుల్లోనే లవ్ పుట్టేసింది. మనకి ఎక్కడైనా ఒకటి పుట్టకుండా ఉంటుందా? పోరాడతాం పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం 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 చచ్చే వరకు పోరాడతాం మా నాయకుడిని విడుదల చేయండి. పోరాడతాం పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం పోరాడతాం. పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళడానికి లేదు, వెళ్ళిపోండి. నొప్పులతో బాధపడుతున్నారండి, త్వరగా వెళ్ళాలి. మా నాయకుడు లోపల ఉన్నాడు, ఆయన బయటకు వచ్చేటప్పుడు పిల్లవాడు కూడా బయటికి రానివ్వండి, వెళ్ళండి. అనిబుల్ రిపోర్ట్ టాక్సీ నెంబర్ 362 రిపోర్ట్ రాలేదు సార్. డ్రైవర్ నేమ్ రవికుమార్. మీరేం చేస్తున్నారు? ఇంత లేట్ అయినా ఒక బండి రిపోర్ట్ కాలేదంటే మీరు కాంటాక్ట్ చేసి అడగరా? కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా జవాబు చెప్తున్నారు. కాంటాక్ట్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్ ఓవర్. హలో రవికుమార్ కాల్ మీ ఓవర్. రవికుమార్ కాల్ మీ ఓవర్. అర్జెంట్గా వెళ్ళాలయ్యా, నా మాట వినండి అయ్యా. పంపించండి అయ్యా. ఏంటి ఏంటి వీళ్ళు? నా మాట వినండి, పంపించండి అయ్యా. ఆయన అడుగుతారు. ఏయ్, ఎందుకురా గొడవ పడుతున్నారు? సార్ చెప్పండి రా. అర్జెంట్గా వెళ్ళాలంటే వదలట్లేదు సార్. నోరు మీరా ఏంటి ఎక్స్ట్రా వేషాలు ఇస్తున్నా? ఇక్కడ బందర్ నీకు తెలీదా? తిరిగి వెళ్ళిపో, వెళ్ళు. హలో ఆపండి, ఏమిటి సమస్య ఇక్కడ? సార్ నొప్పులతో బాధపడుతున్నారు, హాస్పిటల్ వెళ్ళాలి. హలో టాక్సీ నెంబర్ 362 కాల్ మీ ఓవర్. రవికుమార్ కాల్ మీ ఓవర్. అదే చెప్పారుగా, వేరే దారిలో వెళ్ళండి. రే త్వరగా బండి తీరా, మా అక్క నొప్పులతో బాధపడుతుంది. హలో నేను డ్రైవర్ రవికుమార్ని. హలో మిస్టర్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతవరకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాక్సీ నడుపుతున్నావా లేక ఫ్లైట్ నడుపుతున్నావా? ఎవరండి మాట్లాడేది? కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా? నా గురించి తెలీదా? నేను కొత్త పాత అన్న దాని గురించి నీకెందుకు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. 5 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నానండి. ఎవరైనా నా గురించి అడగండి. నీ బయోడేటా నాకు అక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ ప్రాబ్లం అయిందండి. ఏంటా ప్రాబ్లం? ఎక్కడైనా బండి ఆపి తాగేసి పడుకొనుంటావు. హలో నాకు అంతగా మందు కొట్టే అలవాటు లేదండి. పక్కా తాగుబోతుని కాదు, పార్ట్ టైం తాగుబోతునని చెప్తున్నావా? సరే ఒప్పుకుంటాను, మందు కొడతాను, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోనండి. నువ్వు చేసిన తప్పుకి నేను కంప్లైంట్ చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అది తెలుసా నీకు? ఎందుకంటే అంతగా భయపెడతారు? నేను చెప్పేది నిజమండి బాబు, నమ్మండి. ఒరే అల్లుడు, పోలీసులు క్లియర్ చేస్తారా? నువ్వు బండి తీరా. అంత భయపడేవాడివి ముందే మర్యాదగా సారీ చెప్పుండొచ్చు కదా. ఆడపిల్లవని మర్యాదగా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఓకేనా? నేను వచ్చి ఫేస్ చేసుకుంటాను. కాస్త ఓర్చుకోవదినా. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. లోపల డెలివరీ కేసు ఉంది, దారివ్వండి ప్లీజ్. మీరు చెప్తే వాళ్ళు వింటారు, చెప్పండి. ఏమయ్యా, కమిషనర్ గారు త్వరగా. చెప్తున్నారు కాబట్టి మనం అంతా మానవత్వంతో దారిద్దాం. వదలండి. త్వరగా. పదండి. పదండి పదండి. రావండి. పదండి. క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. అందరూ ఇటు రండి. పదండి. అమ్మా చూసిరా రవి, నా చేతికి చిక్కిందో ఒకే దెబ్బ. ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? ఒక అమ్మాయి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందమ్మా. ఎవరా అమ్మాయి? పనికేదో కొత్తగా వచ్చినట్టుంది. వైర్లెస్ లోనే తెగ వాగుతోందమ్మా. నన్ను చూసి తాగి పడుకున్నావా అని అడుగుతోందమ్మా. నిన్న ఆ, అది నా చేతికి దొరికితే
దాని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అమ్మా అదంతా ఓల్డ్ స్టైల్. వచ్చేసింది. డైలాగ్ మార్చు. మన ఇంట్లో ఉన్నది గ్యాస్ స్టవ్. ఏయ్ వాడసలే టెన్షన్ లో ఉన్నాడు, నీకు ఎగతాళిగా ఉందా? నువ్వుండ్రా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను.